పర్యావరణ దినోత్సవం పేరుతో మన నాయకులు ఎంత హడాబడి చేశారో చూసాం కదా. సైకిల్ తొక్కేదొకరు, ఎలక్ట్రికల్ బైకుల మీద తిరిగేదొకరు, ఇంకా చెప్పాలంటే గడిచిన వారం 10 రోజులుగా సైకిల్ దిగని నాయకులు కొందరు ఇలా రకరకాలుగా హడాబడి చేస్తున్నారు. కానీ ఈ నేతలంతా చెట్లు నరుకుతూ మొక్కలు నాటమని పిలిపించేటువంటి తీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకు ఒక ఉదాహరణ చూద్దాం. సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అవినీతిపరుడైన నేతగా గతంలో ఆయనకి పేరుంది. ఏకంగా ఐటీ కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు. ఆ కేసులన్నీ తూచన్నట్టుగా వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడైనా అనకాపల్లి నుంచి బీజేపీ తరపున లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గం పరిధిలోనే పంచదార్ల కొండ మీద ఇదేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు కూడా ఎవరో విపక్షాలు కాకుంటే గిట్టనటువంటి వాళ్ళు చేస్తున్న విమర్శలు కాదు, నేరుగా మిత్రపక్ష జనసేన పార్టీ శ్రేణులే చేస్తున్న ఆందోళనలు. సీఎం రమేష్ గారు ఎవరైతే మన అనకాపల్లి ఎంపీ ఉన్నారో ఆయన మన పంచదార్ల కొండ మీద మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. 2 నుంచి 1 గంట ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చి మేము ఈరోజు వీడియో చేస్తున్నాం. ఎందుకంటే మా పంచదార్ల కొండను మేము కాపాడుకోవాలి కాబట్టి. సో ఒక్కసారి మీరు చూసుకుంటే ఏ విధంగా అక్కడ లారీలు ఎలాగ పెట్టారు, ఎలా మైనింగ్ చేస్తున్నారు, ఎలా తవ్వుతున్నారు, దాన్ని ఎలా తరలిస్తున్నారు అనేది మీరు వచ్చు. కూటమి ప్రభుత్వం అనేది ఈరోజు మైనింగ్ జరగట్లేదు పంచదార్ల కొండ మీద, అన్నబాబు రాజు గారు ఉన్నప్పుడు మైనింగ్ జరిగింది అంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈరోజు మైనింగ్ జరుగుతుంది. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అనకాపల్లి జిల్లా పరిధిలోని యలమంచిలి నియోజకవర్గంలో యథేచ్ఛగా మైనింగ్ చేసి మొత్తం మైన్స్ను తరలించకపోతున్నటువంటి తీరు మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వెలుబుచ్చుతున్నారు. అర్ధరాత్రి వెళ్ళి మరీ అక్కడ జరుగుతున్న మొత్తం మైనింగ్ దందాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సీఎం రమేష్ అంటే తన సొంత నియోజకవర్గంలో యథేచ్ఛగా కొండల్ని కొల్లగొట్టేసి పూర్తిగా ధ్వంసం చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి నాయకుడు ఎలా మళ్ళీ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారో చూడండి. ఈయన పార్లమెంట్ కమిటీ పేరుతో పర్యటనలో ఉన్నారట. అక్కడ ఒక మొక్క నాటి పర్యావరణం పరిరక్షిద్దాం అని పిలిపిస్తున్నారు. అంటే అనకాపల్లిలో వేల చెట్లు నరికేసి విలువైనటువంటి కొండలు ధ్వంసం చేసేసి కోట్ల రూపాయల ఖరీదైన మైన్స్ కొల్లగొట్టేస్తున్నటువంటి నాయకుడే ఇలా పర్యావరణం పేరుతో పబ్లిక్ని నమ్మించే ప్రయత్నం చేయడం, వంచడానికి పూనుకోవడం ఏ రకంగా సమంజసం? గతంలో ముఠా మేస్త్రి అని చిరంజీవి సినిమాలో ఉంటుంది. అక్కడ ఒక ప్రాణం తీసా, ఇక్కడ ఒక ప్రాణం పోసా, లెవెల్ అయిపోయింది అంటుంటాడు విలన్. సరిగ్గా ఇప్పుడు అదే తీరున అక్కడ వేల చెట్లు నరికేసి ఇక్కడ ఒక మొక్క నాటేసా, లెవెల్ అయిపోయింది అన్నట్టుగా సీఎం రమేష్ వ్యవహారం కనిపిస్తోంది. బాధ్యత గల నాయకుడైతే పర్యావరణం మీద, ప్రజల శ్రేయస్సు మీద ఏమాత్రం ఆపేక్ష అయినా ఉంటే అలా ఇదేచ్ఛగా మైనింగ్ అనుమతి లేకుండా అడ్డగోలుగా అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా తరలించకపోతున్న దానికి చెక్ పెట్టాలి. మిత్రపక్ష జనసేనతో పాటు విపక్ష వైఎస్ఆర్సీపీ కూడా ఆందోళన చేస్తున్న తరుణంలో అలాంటి వాటిని ముగించాలి. కానీ అందుకు విరుద్ధంగా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంబిల్లిలో ఇలా పంచదార్ల కొండను తరలించకపోతున్నటువంటి ఎంపీ ఈ తీరున మళ్ళీ పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నట్టుగా ప్రజల ముందు ఫోజు కొట్టేటువంటి ధోరణే అత్యంత విస్మయకరంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నేతల వ్యవహార శైలిని తేట తెల్లం చేస్తుంది. యథేచ్ఛగా అన్ని రకాల అడ్డగోలు దందాలు సాగిస్తూ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ పైగా పర్యావరణాన్ని పరిరక్షించే అత్యంత ప్రకృతి ప్రేమికుల్లాగా మన ముందు ఫోజులు కొడుతున్నటువంటి వైనమే విడ్డూరంగా కనిపిస్తుంది. ఒకవైపు మైనింగ్ మాఫియా యథేచ్ఛగా కొండల్ని అడవుల్ని కొల్లగొట్టేస్తుంటే, రెండో వైపు కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున కాలుష్యం వెదజల్లుతుంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని మనకి పిలిపించేటువంటి ఇలాంటి నేతల తీరుని మనం ఏ రకంగా చూడాలి? సీఎం రమేష్ లాంటి వాళ్ళు తన సొంత నియోజకవర్గంలో సాగిస్తున్నటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల్ని ఎలా ముగింపు పలకాలి? ప్రభుత్వ అండతో అధికారం ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వైనానికి ముగింపు ఎన్నడన్నది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడో మొక్క నాటితేనో, ఇంకెక్కడో మొక్కకి నీళ్లు పోస్తేనో అది కాదు పర్యావరణం. ఇప్పటికే ఉన్నటువంటి పచ్చదనాన్ని పరిరక్షించాలి.
ఇప్పటికే ఉన్నటువంటి కొండల్ని కాపాడుకోవాలి, ఇప్పటికే ఉన్నటువంటి పర్యావరణాన్ని మరింత పెంపొందించాలి తప్ప పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నాలు ఎన్నటికీ పర్యావరణ పరిరక్షణ కాదు అనే విషయాన్ని ఈ నాయకులకంతా తెలియజేయాల్సింది సమాజంలో ఉన్నటువంటి జనమే అన్నది గుర్తెరగాలి.